ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము 6వ తారీఖు పునరుత్థాన దినము, సెప్టెంబర్ మాసము 2020వ సంవత్సరము. ఈ దినము ఆదివారం గనుక మనమందరము దేవుని స్తుతించి ఆరాధించవలసిన దినము గనుక మనమందరము నిద్ర నుండి లేచి దేవుని స్తుతించవలసిందిగా మనవి చేయుచున్నాను. ఈ యొక్క స్తుతి ఆరాధన లైవ్ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా కూడా మనవి చేయుచున్నాను. ఇప్పుడు మనము దేవుని యొక్క స్తుతించటం, దేవుని ఆరాధించటం అది యథార్థవంతులకు శోభస్కరమని బైబిల్ చెబుతుంది కనుక మనం దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఈ ఉదయకాల సమయంలో మనము బ్రదర్ ఏసన్న గారి పాటలు మనం పాడుకుంటూ దేవుని మనం స్తుతిద్దాం. పాటలు వచ్చిన వారు ఏకీభించవలసిందిగా కూడా మనవి చేయుచున్నాను. మనం చప్పట్లు కొడుతూ గళమెత్తి దేవుని స్తుతించుదాం. सर्वांग सुंदरा सद्गुण शेखरा యేసయ్యా నిన్ను సియోనులో చూచెరా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెరా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ఏకీభవించి పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. పాడండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. హల్లెలూయా.
శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయాలన్నిటిలో యెహోవా నీశివై నాకు జయధ్వజమైతివా నా అపజయాలన్నిటిలో యెహోవా నీశివై నాకు జయధ్వజమైతివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడుతూ మనం దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించుదాం. మరి ఒక పాట పాడుకుంటూ దేవుని మనం స్తుతి ఆరాధన చేద్దాం. దయచేసి ఈ పాటలో వచ్చిన వాళ్ళందరూ మీరు ఏకీభవించవలసిందిగా మనవి చేయుచున్నాను. యేసయ్యా
పంట పండునే నీవు వరునిగా విరిచేయువేళ నా తలపుల పంట పండునే వధువునై నేను నిన్ను చేరగా యుగాలు నన్నేలు పొందువనే వధువునై నేను నిన్ను చేరగా యుగాలు నన్నేలు పొందువనే యుగాలు నన్నేలు పొందువనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతని నామము గణనీయము విశ్వమంతని నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి స్తోత్రం. చక్కటి పాటలు పాడుతూ మనం దేవుని స్తుతిస్తున్నాం. మరి ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో జనించనే నీ కృపాదరణ నా వేదనలలో జనించనే నీ కృపాదరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మనవాలివ్వలేదులే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మనవాలివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో జనించనే నీ కృపాధరణ
జనించని నీ కృపాదరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాదారమే చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే గీతారాధనలో యేసయ్యా నీ కృపాదారమే నా వేదనలలో జనించని నీ కృపాదరణ నా వేదనలలో జనించని నీ కృపాదరణ గీతారాధనలో యేసయ్యా నీ కృపాదారమే అభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుండునే నీ రాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుండునే నీ రాకడకై గీతారాధనలో యేసయ్యా నీ కృపాదారమే నా వేదనలలో జనించని నీ కృపాదరణ నా వేదనలలో జనించని నీ కృపాదరణ గీతారాధనలో యేసయ్యా నీ కృపాదారమే నా గీతారాధనలో యేసయ్యా నీ కృపా
స్తోత్రం. చక్కటి పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఇంకొక పాట పాడుకొని మనం దేవుని వాక్యంలోకి మనం వెళదాం. ఒక పాట పాడుతున్నాం దయచేసి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా.
హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, మీ కడుపులో విప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమస్త విధమైన ఘనత మహిమా ప్రభావములు మన యేసుకే చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనము దేవుని యొక్క పాటలతో వాయిద్యాలతో దేవుని మనము స్తుతించాం, దేవుని ఆరాధించాం. నిజంగా దేవుని స్తుతించటం అది ఎంతో ఆశీర్వాదకరం. దేవుని స్తుతించకపోతే అసలు మనం జీవించడమే వ్యర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినం మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఒక వాక్యం మనం చదువుకుందాం, ఉత్తర ప్రత్యుత్తరములుగా మనము చదువుకుందాం. 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ తీసి మీరు చదవవలసిందిగా మనవి చేయుచున్నాను. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మీ గృహాలలో మీరు ఉంటూ దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం అది ధన్యకరం. ఎందుకంటే దేవుడు
మనల్ని ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచాడంటే కేవలం ఆయన యొక్క కృపను బట్టి మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. 136వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిసూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలునకు ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలులకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇస్తున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఇవి దావీదు రాసిన ఈ కీర్తనలో ఆయన దేవునికి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడో ఆయన తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవాకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినము మనము సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప మన పైన నిరంతరము, అనగా మనము జీవించినంత కాలము ఆయన కృప మన మీద ఉంటుంది. అయితే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉంటున్నామా, లేకపోతే దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా మన జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నామా? ఎలా ఉంటున్నాం? మన జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? దీని గురించి మనము ఆలోచించాల్సిందిగా నేను మనవి చేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నట్టే దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. చూసారా, మన దేవుడు దేవదేవుడు, ఆయన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు. ఆయనకు నిరంతరము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. ఎందుకంటే మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి మనం దేవునికి స్తుతించాల్సిందే, దేవుని కనపరచాల్సిందే, దేవుని మహిమపరచాల్సిందే. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం అది ఒక దావీదుకే చెల్లింది. ఎందుకంటే ఆయన స్తుతించినట్టుగా, ఆయన ఆరాధించినట్టుగా ఆయన రాసిన కీర్తనలు మరి ఎవరు కూడా రాయలేదు. ఎందుకంటే ఆ విధమైన దేవుణ్ణి స్తుతించి ఆయన గొప్ప రాజుగా అయ్యాడు. ఒక గొర్రెల కాపరి ఒక గొప్ప రాజుగా అయ్యాడు. అలాగే ఆ దావీదు వంశములోనే మన యేసు ప్రభువు కూడా గొర్రెల ఒక పశువుల పాకలో ఆయన పుట్టి ఆయన రాజుగా ఆయన ఎదిగినాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు, ఆయన రాజుగా ఆయన
పుట్టడంతోనే యేసు ప్రభు రాజుగా ఆయన పుట్టాడు. చూసారా, ఆయన ఎంత తగ్గించుకొని ఆయన పశువుల పాకలు పుట్టి ఆయన రాజుగా పిలువబడుతున్నాడు. మరి దావీదు కూడా గొర్రెల కాపరిగా ఉంటూ కూడా దేవుని స్తుతించడంలో ఆయన ఎంతో అత్యున్నతుడుగా ఉన్నాడు. అందుకే దేవుణ్ణి స్తుతించి దేవుని ఘనపరిచాడు కాబట్టే దావీదు రాజుగా దేవుడు ఆయనను దీవించాడు, ఆయనను హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. చూసారా, దేవుడు ఒక్కడే అద్భుత కార్యాలు చేయవాడు, దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. మరి మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అది మనం ఎప్పటికీ అప్పుడు మర్చిపోతూనే ఉన్నాం. కానీ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ తన హస్తముల మీద ఆయన ఎత్తి పట్టుకుంటున్నాడు. నా కుమారుడా, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. కానీ మనము మర్చిపోయిన స్థితిలో ఉంటున్నాం, దేవుని స్తుతించలేని స్థితిలో ఉంటున్నాం, ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నాం. కారణం, నీవు దేవునికి దూరంగా ఉండటం వల్ల మనం ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఎంత సమీపంలో ఉంటావో, ఎంత దగ్గరగా ఉంటావో, దేవుడు నీకు అంత సమీపంలోనే ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆదివారం దేవుని ఆరాధించాలి. మరి ఆదివారమే దేవుని ఆరాధించాలా? మిగతా రోజుల్లో ఆరాధించకూడదా? మిగతా రోజుల్లో నీవు పనులు చేసుకుంటూ కూడా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. అసలు క్రైస్తవుడు అనే వాడికి విశ్రాంతి లేదు. ఎందుకంటే ప్రతిదినము స్తుతించాల్సిందే, ప్రతిదినము ఆరాధించాల్సిందే, ప్రతిదినము ప్రతి క్షణము దేవుని ఆరాధించాలి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. మరి నువ్వు దేవుని స్తుతించడానికి అలాంటి మనస్సు కలిగి ఉన్నావా? ఆత్మీయంగా దేవునిలో ఎదగాలనే ఆశ నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. చూసారా, ఆయన కృప కొద్ది కాలం ఉంటుందని కాదు, లేకపోతే ఒక రోజు ఉంటుంది, నెల రోజులు ఉంటుంది, అది కాదండి. దేవుని యొక్క కృప నీవు బ్రతికి ఉన్నంత కాలము అది నీ పైన ఉంటుంది. కానీ నీవు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, దేవుని స్తుతిస్తావో, దేవుని ఘనపరుస్తావో, దేవుని వాక్యానికి లోబడతావో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో, దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ వాక్యాన్ని మనం మొత్తము ధ్యానించినట్లయితే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. చూసారా, ఆయన భూమిని నీళ్ల మీద పరిచాడంట. ఆయన భూమిని నీళ్ల మీద పరిచాడు, ఆయన భూమిని శూన్యంలో వేలాడదీశాడు. ఆ పనులు ఎవరైనా చేయగలరండి? మానవుడిగా పుట్టిన ఆది నుండి ఇప్పటి వరకు కూడా మనం ఆలోచించినట్లయితే, ఈ భూమిని ఎవరైనా నీళ్ల మీద పరిచారా? ఈ భూమిని ఎవరైనా శూన్యంలో వేలాడదీశారా? సూర్యుని ఎవరైనా సృష్టించగలిగారా? సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ యొక్క అంతరిక్షాన్ని ఎవరైనా సృష్టించగలిగారా? ఏ మానవుడి తరము కాదండి, ఏ మానవుడి తరము కాదు. ఉన్న వాటిని, దేవుడు సృష్టించిన వాటిని కనుగొనొచ్చును, కానీ సృష్టించలేడు. ఎందుకంటే సృష్టించే అధికారం మానవునికి లేదు. ఆల్రెడీ దేవుడు నీకోసం అన్ని సృష్టించాడు, నీకోసం అన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద ఉన్న వాతావరణం, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు, జలచరములు, పర్వతములు, మరి వేరే గ్రహములు ఎక్కడ లేవండి. మానవుడికి జీవించగలిగే మంచి వాతావరణం దేవుడు ఈ భూమి మీదనే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ భూమి నీళ్ల మీద పరిచాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి అనేది దేవుని యొక్క హస్తకృత్యములు. ఆయన మాట చేత సృష్టించబడ్డాయి, ఆయన ఆజ్ఞ చేత సృష్టించబడ్డాయి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమిని, ఆకాశమును
సృష్టించినట్టుగా మనం చూస్తాం. చూసారా, దేవుడు తప్ప మరి ఎవరు కూడా సృష్టించలేదు. ఈ భూమిని సృష్టించిన ఈ భూమిని ఇది నాది అది నాది అని చెప్పేసి చాలామంది దానికోసం ఎన్నో ప్రయాసపడుతూ ఉంటారు, ఎన్నో కొట్లాడుకుంటారు, ఎన్నెన్నో చేసుకుంటారు. కానీ ఈ భూమిని సృష్టించి దేవుడు మన కొరకు ఇచ్చాడు. కాబట్టి ఈ భూమిని నీళ్ల మీద పరిచే శక్తి ఆయనకుంది. భూమిని వేలాడదీసే శక్తి ఆయనకుంది. సూర్యుని నువ్వు ఆగిపో అని ఆజ్ఞ ఇచ్చే శక్తి దేవునికి ఉందండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయనను ఘనపరుస్తున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఉదయ సాయంకాలములు దేవుని యొక్క వాక్యములు చదువుకుంటూ కుటుంబంలో ఆరాధన చేసుకుంటున్నామా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మనము దేవుని మోసపరుస్తున్నాం, మన జీవితానికి మనమే మోసపరుచుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట మనం ఆలోచించుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. చూసారా, ఇక్కడ 23వ వచనంలో మనం చూస్తాం, మనము దీన దశలో ఉన్నప్పుడు, పేద పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూసారా, దేవుడు జ్ఞాపకం చేసుకొని రోజంటూ లేదు, దేవుడు జ్ఞాపకం చేసుకొని క్షణమంటూ కూడా లేదు. దేవుడికి సమస్తమును తెలుసు, సమస్తమును తెలుసు దేవునికి. నువ్వు ఏం చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావో ఆయన వింటున్నాడు. నీ క్రియలు, నీ యొక్క చేష్టలు, నీ ఆలోచనలు, నీ తలంపులు సమస్తము దేవుడు తెలుసండి. నాకేం తెలియదులే, లేకపోతే నన్ను ఎవరు చూడటం లేదులే, నేను చేసే పనులన్నీ ఎవరు చూడటం లేదే అని నువ్వు అనుకుంటున్నావా? కానీ ఒక్కసారి పైకి చూడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. మరి ఎటువైపు మన జీవితం, ఎటువైపు మన యొక్క క్రియలు ఎటువైపు నడుస్తున్నాయి, మన పాదములు ఎటువైపు పరిగెత్తుతున్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉండాలి మనం. ఇంకొక మాట మనం చూసుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసుకుందాం. 103వ అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. చూసారా, దావీదు నిజంగా ఎంత మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని స్తుతించాడండి. మరి మనం అలా స్తుతిస్తున్నామా? అలా ఆ దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? దేవుణ్ణి స్తుతించాలి. ఉదయమున లేచి, వేకువజామున లేచి నీ దేవుని నువ్వు, నీ సృష్టికర్తను నువ్వు స్మరించాలి, స్తుతించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చూసారా, ఆయన పరిశుద్ధ నామము, ఆయన అనగా దేవుడు, పరిశుద్ధుడు అనగా దేవుడు, ఆయన నామము పరిశుద్ధమైనది. ఎందుకంటే నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. మరి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఆ పరిశుద్ధ దేవుని అంతరంగములో మనము సమస్తమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పి నువ్వు ఎప్పుడైనా అంటున్నావా? హృదయపూర్వకంగా చెప్పినప్పుడు నీ హృదయంలో నుంచి వచ్చే తలంపులు, అవి దేవుడిచ్చే తలంపులతో నీవు దేవుని స్తుతించాలి. పెదవులతో స్తుతించకూడదు, వేషధారణ స్తుతించకూడదు, ఆత్మపూర్వకంగా దేవుని స్తుతించాలి. అది ఉబికి వచ్చే ఊట వంటిది దేవుని స్తుతించే ప్రతి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అక్కడ తన అంతరంగంలో ఉన్న సమస్తమా, అంతరంగంలో ఏముంటుందండి? అంతరంగంలో ఏముంటుంది? అంతరంగంలో నీవు దేవుని నిలుపుకున్నప్పుడు దేవుని మాటలు నిలబడతాయి. దేవుని మాటలతో, దేవుని వాక్యము చేత నువ్వు నింపబడతావు అంతరంగంలో. ఒకవేళ నువ్వు లోకమును ప్రేమించినట్లయితే లోకపు ఆశలన్నీ నీ అంతరంగంలో ఉంటాయి. మరి నీ అంతరంగంలో ఏముంది? దేవుని తలంపులతో, దేవుని వాక్యము చేత నింపబడి ఉన్నావా? లేక లోకపు తలంపులతో, శరీర క్రియల చేత నువ్వు నింపబడి ఉన్నావా? ఎలా నింపబడి ఉన్నావు? ఈ ఉదయకాలం దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నీ అంతరంగంలో ఏముంది?
లోకపు ఆశలు అనగా శరీర క్రియల చేత నింపబడి ఉన్నావా, లేక దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని వాక్యము చేత నింపబడి నీవు దేవుని స్తుతిస్తున్నావా? ఏం చెప్తున్నావు నీ అంతరంగానికి? దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని అంటున్నాడు కదా. మరి మనం ఏం చెప్తున్నాం? మన ఆత్మతో మనం ఏం చెప్తున్నాం? మన అంతరంగంలో ఏముండి చెబుతున్నాం? దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచిద్దాం. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయనను నీవు సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చూసారా, అంతరంగములో ఆయన దేవుడు చేసిన ఉపకారములను ఆయన దాచిపెట్టుకున్నాడు. అందుకే అంతరంగంతో చెబుతున్నాడు, తన ఆత్మతో తాను చెప్పుకుంటున్నాడు, నా ఆత్మ, నా అంతరంగమా ఆయన చేసిన మేలులను నీవు మరువకు అంటున్నాడు. చూసారా, మరి దేవుడు చేసిన మేలులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇది ఎందుకు దేవుడు చేసాడు అని నువ్వు అనుకోకూడదు. మంచి ఉద్యోగం రావటం అది దేవుని మేలు, మంచి భార్య దొరకటం అది దేవుడిచ్చిన మేలు, పిల్లలు కలగటం అది దేవుడిచ్చిన మేలు. ఇంకా చెప్పాలంటే నీవు ఏది కోరుకుంటే అది నీకు దేవుడు ఇస్తున్నాడంటే నీవు దేవునికి సమీపంగా ఉన్నప్పుడే దేవుడు నీకు అవన్నీ ఇస్తాడు. దేవునిలో ఉన్నప్పుడే, దేవునితో ఉన్నప్పుడే దేవుడు ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాడండి. ఇవన్నీ ఆశీర్వాదాలు. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని చెప్పగలవా? నువ్వు ఆలోచించండి. నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే దేవుడు నీకు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అట్టి ప్రేమను నువ్వే గుర్తించలేకపోతున్నావు. ఇంత ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉన్నావంటే అది దేవుని కృప కాదంటావా? చెప్పండి, దేవుని కృప కాదంటారా మీరు? దేవుని యొక్క కృపలో నువ్వు ఎదుగుతున్నావు దినదినము, కానీ నువ్వు గ్రహిస్తున్నావా? ఈ దినము వరకు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు బ్రతకగలుగుతున్నావంటే అది కేవలం ఆయన కృప కాదా? అందుకే నా కుమారుడా, నా కృప నీకు చాలును అని అంటున్నాడు. ఆయన కృప లేని క్షణాన్ని మనం ఊహించలేం. ఆయన కృపలో నీవు దినదినము ఎదుగుతూ ఉండాలి. అందుకే నా కృప ఉంటే నేను దీవిస్తూనే ఉంటాను. నా కృప నీకు కావాలంటే నీవు నన్ను స్తుతించాలి, నీవు నన్ను ఘనపరచాలి. ఉదయకాలము, సాయంకాలము, మధ్యాహ్న కాలము, ఎప్పుడు తీరిక దొరికితే, ఎప్పుడు సమయం దొరికితే నీవు అప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి. నీ నోట ఎప్పుడు దేవుని స్తుతి మాటలే పలుకుతూ ఉండాలి, దేవుని వాక్యమే పలుకుతూ ఉండాలి. ప్రతి మాటలో నుండి ఒక దేవుని వాక్యాన్ని నీవు ఇతరులకు నువ్వు చెబుతూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు దేవుని స్తుతించాలి. అందుకే యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నీ నిలువెల్లా ఆయన నిండి ఉండాలి. నీ హృదయంలో ఆయన నిలువెల్లా నీవు ఆయనతో నింపబడి ఉంటే నీవు ఆటోమేటిక్గా సాగిలపడి నమస్కారం చేస్తావు. లేకపోతే నువ్వు సాగిలపడలేవు, నువ్వు నమస్కారం చేయలేవు, దేవుని స్తుతించలేవు, దేవుని ఆరాధించలేవు, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలని ఇష్టం కూడా నీకు ఉండదు. ఎందుకంటే నీ ఆత్మ దేవునికి దూరంగా ఉంటుంది, నీ ఆత్మీయ స్థితి దేవునికి దూరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకు ఆ విధంగా ఉంటున్నావు? లోకమును ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎటువైపు నీ ప్రయాణం, ఎటువైపు నీ దారి? మరి దావీదు ఇక్కడ అంటున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. నిజంగా దావీదు ఎంత సన్నుతించాడు, ఎంత స్తుతించాడు, ఎంత కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాడు. మరి మనం అలా ఉంటున్నామా? దావీదు కూడా మానవుడే కదా, దావీదు కూడా నరుడే కదా. మరి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మరి నువ్వు ఆయనను ఆహ్వానిస్తున్నావా నీ హృదయంలోకి? ఏ విధంగా ఉంటున్నావు? ఇంకొక మాట మనం చూసుకుందాం. అక్కడ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ
కుదుర్చువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చూసారా, దేవుడికి క్షమించే అధికారం ఉందండి. మొన్న ఈ మధ్యలో నేను ఒకరితో మాట్లాడినప్పుడు దేవుడికి 3 లక్షణాలు ఉండాలి. ఏమిటంటే ప్రేమించుట, దేవుడికి ప్రేమించుట అనే లక్షణం ఉండాలి. దేవుని క్షమించేవాడై ఉండాలి, దేవుడు రక్షించేవాడై ఉండాలని నేను చెప్పానండి. అయితే ఈ 3 లక్షణాలు ఉన్నవాడే నిజమైన దేవుడు. అప్పుడే నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. అలాగే నీవు దేవుణ్ణి కూడా ప్రేమించగలుగుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీవు ఇది చేస్తాను అంటే నువ్వు చేయలేవు. మరి నీ అంతరంగంలో ఏముంటుంది, ఎలాంటి భావన ఉంటుంది, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావు, నీ తలంపులు ఎలాంటి తలంపులతో కలిగి ఉన్నావు ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఈ సృష్టిని సృష్టించిన వాడు యెహోవా తప్ప మరొకడు కానే కాదు. ఎందుకంటే నేనే యెహోవాను, నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు ఆనాడు చెబుతున్నాడండి. ఆనాడు పలికిన మాటలు ఈనాడు కూడా నెరవేరుతున్నాయి. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన యుగాయుగములు ఉండేవాడు. మరి అలాంటి యుగాయుగములు ఉండే దేవుణ్ణి నీవు స్తుతిస్తున్నావా, నీవు ఘనపరుస్తున్నావా, ఆయనను ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధించటం, దేవుని స్తుతించటం యథార్థవంతులకు శోభస్కరము అని చెప్తున్నాడండి. ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకుందామండి. 84వ కీర్తనలో మనం ఒకసారి ఒక మాట చూసుకుందాం. 84వ కీర్తన 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. చూసా, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించువాడు. ఆయన నీ పట్ల కృప కలిగి ఉన్నాడు, ఆయన నీ పట్ల ఘనత కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా, నువ్వు యథార్థముగా నీవు ఉన్నప్పుడు, నీ జీవితం యథార్థంగా ఉన్నప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే యథార్థంగా ప్రవర్తించువానికి ఏ మేలు కొదవై ఉండదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యథార్థంగా ప్రవర్తించువానికి ఏ మేలు కొదవై ఉండదు అని చెప్పి మన దేవుడు చెబుతున్నాడండి. మరి మన హృదయం యథార్థంగా ఉంటుందా? మన హృదయం దేవునితో నిండి ఉన్నదా? దేవుని వాక్యముల చేత నింపబడి ఉందా? నీ అంతరంగంలో దేవుని మాటలు నింపబడి ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఈ ఉదయకాలం, ఈ ఆదివారం దేవుని మనం స్తుతించే సమయం గనుక మనం దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధిస్తాం. దేవుడి యొక్క కొద్ది మాటలను మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. కాబట్టి మన అంతరంగంతో మనం ఏం చెప్పుకుంటున్నాం? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెబుతున్నావా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెబుతున్నావా? ఏం చెబుతున్నావు నీ ప్రాణంతో? ఏం చెబుతున్నావు నీ అంతరంగంతో? నీ మనస్సులో ఏముంది? ఆలోచించండి. కాబట్టి దావీదు వలె మనము స్తుతించాలి, దావీదు వలె కీర్తించాలి, దావీదు వలె మనము నాట్యమాడుతూ కూడా దేవుని స్తుతించవచ్చండి. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలతో నాట్యం కాదు, ఆత్మీయమైన నాట్యం ఆడాలి. ఆత్మీయమైన నాట్యం, శరీర నాట్యం కాదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంతరంగంలో మనం దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆత్మీయ ఆరాధన చేస్తూ దేవుని యొక్క మేలులను, దేవుని యొక్క కృపను మనము పొందుదాం. ఈ ఆదివారం, ఈ యొక్క పునరుత్థాన దినములో మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దయచేసి అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి మహిమ నీకే కలుగునుగాక, యుగ యుగములు నీకే కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా,
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. మరి ఉదయకాల సమయంలో మంచి నిద్రను, మంచి మేలుకొను మాకు ఇచ్చారు, సుఖమైన విశ్రాంతిని మా జీవితానికి ఇచ్చారు ప్రభువా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. మరి ఉదయకాలమున వేకువజామున లేచి నీ యొక్క సృష్టికర్తను నీవు స్తుతించాలి, స్మరించాలని ప్రభువా నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దావీదు తన హృదయంలో, తన అంతరంగంలో చెప్పినట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని చెప్పినట్టుగా ప్రభువా, మరి మా ఆత్మీయ జీవితంలో, మా ఆత్మలో ప్రభువా నిన్ను స్తుతించువారంగా, గణపరచువారంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అనేక సార్లు ప్రభువా శరీరము అది ప్రభువా మరి సోమరితనముకు, దరిద్రతకు ప్రభువా అది నాయన చేతగాని పరిస్థితులకు తీసుకొని వస్తుంటుంది. అలాంటి శరీర యొక్క నాయన బలహీనత స్థితిని తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆత్మలో ఉజ్జీవము కలిగించండి, ఆత్మలో ఆనందము కలిగించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడని మీరు చెబుతున్నారు ప్రభువా. మరి ప్రభువులో మేము ఆనందించువారముగా, మరి ప్రభువును ఘనపరచువారముగా, నిన్ను స్తుతించువారముగా ప్రభా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఆదివారం సమయంలో ప్రభువా మరి నీ వాక్యాన్ని చదువుకున్నాం, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించాం ప్రభువా. మరి మా అంతరంగంతో మేము మాట్లాడుకుంటూ ప్రభువా మరి నిన్ను స్తుతించు బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. సోమరిపోతుల వలె ప్రభువా ఉండకుండా, నిద్రమత్తుల వలె ఉండకుండా ప్రభువా నాయన మమ్మల్ని మెలకుగా ఉండి ప్రార్థించడం నేర్పించండి. ఇదిగో మెలకుగా ఉండి ప్రార్థించుడి, మీరు శోధనలో పడకుండా ఉండుట కొరకు మీరు మెలకుగా ఉండి ప్రార్థించుడని మీరు చెప్తున్నారు ప్రభువా. మరి ఎప్పుడైతే మేము సోమరితనంతో ఉంటామో మరి మాకు ప్రభా శోధనలతో కూడిన ప్రభా మరి నాయన మరి వేదనలు ఎన్నో మమ్మల్ని చుట్టుకున్నట్టున్నాయి. కానీ ప్రభువా మరి మేము ఎప్పుడైతే మెలుగుతో ఉండి ప్రార్థిస్తామో అప్పుడు ఇవన్నీ తొలగిపోతాయని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభువా మరి మేము మెలకుగా ఉండి ప్రార్థించడం మాకు నేర్పించండి. నీ జ్ఞానము, నీ యొక్క బుద్ధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సత్యవాక్యములో, సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించమని కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను, వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించమని, ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రభువా మరి ఆత్మీయ స్థితిలోకి మమ్మల్ని ప్రభువా మరి అనుదినము అభివృద్ధి పరుచమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. కృప వెంబడి కృపను దయచేయమని అడుగుతుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ దినం ఎన్ని సంఘాలు అయితే ప్రభువా, ఎంతమంది అయితే నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా మరి పేరు పేరు వరుసన దీవించమని, ఆశీర్వదించమని, వారి అక్కరలు తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నీ రక్షణ లేక ఎంతోమంది ప్రభువా మరి నశించిపోతున్నారు. ఆ విధంగా ఉండకుండా ప్రభువా ప్రతివానికి నీ రక్షణ దయచేయమని, ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి వ్యతిరేక శక్తులు ఎన్ని ఉన్నా కూడా ప్రభువా యేసు నామములో పటాపంచలవునుగాక తండ్రి. ప్రభువా నీ యొక్క నామము ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లునుగాక తండ్రి. ఆయన అన్యజనులలో యెహోవా నామమును కీర్తించుడి అని చెప్తున్నావు తండ్రి. మరి ప్రభువా మరి ప్రతి చోట నీ యొక్క సాక్షిగా బ్రతుకుట మా అందరికీ ప్రభువా మంచి సాక్ష్యమైన జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉదయ సాయంకాలంలో ప్రభువా నిన్ను స్తుతించుట, గణపరిచే ధన్యతను మాకు ఇవ్వండి తండ్రి. ప్రభువా మరి నీ వాక్యానికి లోబడే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభువా మరి ఈ ఆదివారం ఆరాధనలో ప్రభువా మరి మీరు మాకు తోడుగా ఉండి నీ వాక్యం చేత మనం నడిపించినందుకై, మీరు మాతో మాట్లాడినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నాయన ప్రపంచంని ప్రభువా మరి కరోనా వైరస్ చేత ప్రభువా మరి నాయన ప్రాణ నష్టం కలుగుతూ ప్రభువా మరి నాయన ఎంతో విలువిల్లాడుతున్నారు ప్రభువా. ప్రపంచమంతా మరి కరోనాకు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడతలేరు ప్రభువా. మరి నాయన నీవు నిజమైన దేవుడు అని ప్రభువా మేము నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తుంటున్నాం తండ్రి. మరి నీకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు కనుక ప్రభువా మరి నాయన ఈ కరోనా వైరస్ని ప్రభువా దాన్ని నాశనం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మీరే పంపినట్లయితే ఆ నశింపచేయి దూతను దాటిపోచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ భూమి మీద ఉండకుండా ప్రభువా దాన్ని పారద్రోలమని ప్రార్థిస్తున్నాం. యేసు రాజా నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ ప్రభువా మరి ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. అనాథ బిడ్డలకు ప్రభువా మీరు ఆశ్రయం కలిగించమని, ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు ప్రభువా మరి మీరే తోడుగా నీడగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం.
మరి ప్రభా మరి తన ప్రియులను కోల్పోయిన నాయన కుటుంబాల్లో ప్రభా మరి వారికి ఆదరణ కలిగించండి, ఓదార్పు కలుగ చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి ప్రభా మరి దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మరి ఇండియన్ ఆర్మీ కోసం ప్రార్థిస్తున్నాం, అలాగే ఇండియన్ నేవీ కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి నిరక్షణ దయచేయండి, శత్రు సైన్యాలను దూరపరచుమని, ఈ దేశానికి శాంతి సమాధానము రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నేను నీ దేశమును బాగు చేసేదను అని మీరు వాగ్దానం చేశారు కనుక తండ్రి, నీ దేశమును స్వస్థపరచేదను అని మీరు చెప్పినారు కనుక ప్రభా మరి ఈ దేశంలో ప్రభా మరి ఎంతమంది అయితే వ్యాధుల చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి ఇంకా ఎంతోమంది ఆయా రోగముల చేత బాధపడుతుండొచ్చు ప్రభా. మరి ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోగిని ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి. మీరే పరమ డాక్టర్గా మీరుండి ప్రభా మీరు ఆయన స్వస్థపరచమని, నీ రక్త ప్రోక్షణ ద్వారా ఆయన ఆరోగ్యము కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. మరి నీ సన్నిధిలో ఉండుట అది ఆరోగ్యకరం తండ్రి ప్రభా. అందుకే నీ సన్నిధిలో ఆరోగ్యమున్నదని నీవు సెలవిస్తున్నావు తండ్రి. ఆయన నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ప్రభా మరి మేము బాగుపడతాము అనే వాక్యము ప్రభా నాయన మరి మాకు తెలియపరుస్తున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీరే ఆత్మీయ స్థితిలోకి మమ్మల్ని అందరినీ మీరు నడిపించి నిన్ను స్తుతించు వారంగా, గణపరచు వారంగా, ఏకీభవించి ప్రభా నీ నామాన్ని హెచ్చించు వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క ఆత్మ జీవితాన్ని ప్రభా మరి అనుదినము ప్రభా అభివృద్ధి పరుచుమని అడుగుతుంటున్నాం. సాతాను దుష్ట శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి ప్రభా. నీవే మాకు సహాయం దయచేయమని అడుగుతూ మా కొరకు తిరిగి రానైన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపా దీవెన పరిచర్యలో మీ యొక్క సహోదరుడు దేవదాస్ మా కోసం మీరు ప్రార్థించవలసిందిగా కూడా మనవి చేయుచున్నాను. ఆమేన్.